ప్రతి ఇయర్ ఇండియాలో ఉన్న క్రిస్టియన్ చారిటీస్ కి అండ్ ఆర్గనైజేషన్స్ కి విదేశాల నుంచి దాదాపు 22,000 కోట్ల ఫండింగ్ వస్తుంది. దీనికి ఇండియాలో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉంది. అయితే ఈ యాక్ట్ లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే విదేశాల నుంచి వచ్చే ఫండింగ్ ఎవరు తీసుకోవాలి అండ్ ఆ ఫండ్స్ ఇండియాలో ఎలా యూజ్ చేయాలి అని ఎఫ్సిఆర్ఏ చట్టం నిర్ణయిస్తుంది. మతపరమైన చారిటీస్ అండ్ ట్రస్ట్ కి, స్కూల్స్ కి, హాస్పిటల్స్ కి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండ్ ప్రార్థనా స్థలాల కోసం ఇప్పటికీ ఫారెన్ ఫండింగ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. విదేశాల నుంచి వచ్చే డబ్బుని రిలీజియన్ కన్వర్షన్ కోసం యూజ్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ ఫారెన్ ఫండింగ్ ని రిలీజియన్ కన్వర్షన్ కోసం ఉపయోగిస్తే వాళ్ళు కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరు వారి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ని కూడా కోల్పోవచ్చు. ఈ చట్టంలో మోడీ సర్కార్ తెద్దామనుకుంటున్న బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ తన ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ని కోల్పోతే ఫారెన్ ఫండింగ్ తో క్రియేట్ చేసుకున్న ఆస్తులను గవర్నమెంట్ తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. దీంతో ఇప్పటికే ఒక అమెరికన్ చట్ట సభ్యుడు ఈ మార్పులను ఇండియాలో క్రైస్తవుల పైన దాడి అని చెప్తున్నారు. మరి ఫారెన్ ఫండింగ్ ని అబ్జర్వ్ చేయడానికి అమెరికా కూడా సొంత చట్టాలున్నాయి. అలాంటప్పుడు ఇండియా ఎందుకు ఇలాంటి చేంజెస్ తీసుకురాకూడదు? చెప్పాలంటే ఫారెన్ ఫండింగ్ ఇండియాలో చాలా వరకు రిలీజియన్ కన్వర్షన్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఫండింగ్ తీసుకునే ప్రతి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి. కానీ దీన్ని ఇండియాలో చాలా తప్పుగా వాడుకుంటున్నారని గవర్నమెంట్ అనుకుంటుంది. మరి గవర్నమెంట్ తీసుకురావాలి అనుకుంటున్న ఈ చేంజ్ కరెక్టేనా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.